అంతరిక్ష పరిశోధనల్లో కీలక మలుపు. కొన్నేళ్ల కిందట చంద్రునిపై నీరు ఉందని తొలుత గుర్తించింది ఇస్రో. తాజాగా అంగారకుడి ఉపరితలం కింద ఏకంగా నీటి రిజర్వాయర్లు ఉన్నట్లు నాసా అధ్యయనంలో బయటపడింది. మానవ మేధస్సుకు నో ఎండ్ అని చెప్పేలా విశ్వంపై శాస్త్రవేత్తల పరిశోధనలు ఊపందుకున్నాయి. ప్రయోగాలు అందుకు అద్దం పడుతున్నాయి. ప్రధానంగా అంతరిక్షంలో నిక్షేపితమైన విలువైన ఖనిజ సంపదను గుర్తించాలనేదే అంతిమ లక్ష్యం. మార్స్ అంటే అంగారక గ్రహం. దాని ఉపరితలం నుంచి లోపలికి విస్తరించి ఉన్న రాతి పొరల్లో నీరు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2018లో నాసా ప్రయోగించిన మార్స్ ఇన్సైట్ ల్యాండర్ పంపించిన డేటా తాజా విశ్లేషణలో ఈ విషయం వెల్లడించింది. అప్పట్లో ల్యాండర్తో పాటు అంగారకుడి మీదుగా వెళ్లిన సిస్మోమీటర్ 4 ఏళ్లుగా మార్స్ మీద భూకంపాలు, ఇతర అంశాలపై సేకరించిన డేటాను రికార్డ్ చేసింది. భూకంపాలు, మార్స్ కదలికలు, అంగారకుడిపై నీటి ఆనవాళ్ల గురించి సిస్మోమీటర్ వెల్లడించింది. మార్స్ మీద మార్టిన్ ధృవాల వద్ద నీరు గడ్డకట్టడం, వాతావరణంలోకి నీరు ఆవిరైనట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే మార్స్ మీద నీటిని గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి. వాస్తవానికి 2018లో నాసా ప్రయోగించిన ఇన్సైట్ ల్యాండర్ 4 ఏళ్ల పాటు మార్స్ని నిశ్శబ్దంగా సేకరించింది. ధృవాల వద్ద 10 నుంచి 20 కిలోమీటర్ల లోతులో నీటి జలాశయాలు ఉన్నాయని నాసా సైంటిస్ట్ తాజా విశ్లేషణలో వెల్లడైంది. మార్స్ ఉపరితలంపై చేపట్టిన అధ్యయనాలు, అక్కడ కనబడుతున్న కాలువలు, అలలు, కనిపించే నేలను చూస్తే పురాతన కాలంలో అంగారకుడి మీద నదులు, సరస్సులు ఉన్నాయని ఈ పరిశోధనలో తెలుస్తోంది. అంగారక గ్రహం 3 బిలియన్ సంవత్సరాలుగా ఎడారిగానే ఉందని, మార్స్లో వాతావరణ మార్పుల సమయంలో ఆ నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి వెళ్లి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఇన్సైట్ ప్రోబ్ పరికరం ద్వారా అంగారకుడి వద్ద పాదాల కింద ఉన్న ఉపరితలం నుంచి మాత్రమే నేరుగా రికార్డ్ చేయగలిగింది. అయితే మార్స్ అంతటా ఇలాంటి నీటి రిజర్వాయర్లు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే అంగారక గ్రహం మీద 1/2 మైలు కంటే ఎక్కువ లోతులో మరో పొర ఏర్పడడానికి అవసరమైనంత నీరు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మార్స్ మీద మానవ నివాసాల ఏర్పాటు కోసం బిలియనీర్లు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడైనా జీవం మనుగడకు నీరు చాలా అవసరం. నీటి శాతం ఎక్కువగా ఉండబట్టే భూమిపై మానవుల జీవనం సాధ్యమైంది. అయితే ఇతర గ్రహాలపై కూడా నీటి జాడను కనుగొనే పరిశోధనలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. తాజాగా అంగారక గ్రహంపై భారీగా నీరు ఉన్నట్లు స్పేస్ సైంటిస్టులు గుర్తించారు. ఇక మార్స్ గ్రహం మానవ మనుగడకు అనుకూలంగా ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇది తెలుసుకోవడంలో నీటి ఉనికి కనుగొనడం ఒక ముఖ్యమైన దశ. అయితే ప్రధాన సమస్య ఏంటంటే ఈ నీటి రిజర్వాయర్లు ఉన్న లోతుకు మనం చేరుకోలేం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంత లోతుకు చేరుకోవడానికి సపోర్ట్ చేయదు. అది కూడా వేరే గ్రహంపై నీటిని తవ్వి తీయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనే కాదు. ప్రస్తుతం మార్స్ పై నీటిని యాక్సెస్ చేయలేనప్పటికీ తాజా ఆవిష్కరణ మాత్రం ఆశాజనకమనే చెప్పాలి.
మానవ మనుగడతో పాటు గ్రహాంతర జీవులను కనుగొనడంలో కూడా శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. అంగారక గ్రహంపై నివాసానికి అనుకూల వాతావరణాలు ఉంటే ఈ భూగర్భ నీటి రిజర్వాయర్లు మార్స్ లైట్ని శోధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తల అంచనా.